యేసుక్రీస్తు శిలువ మరణం అనేది క్రైస్తవ విశ్వాసానికి పునాది. బైబిల్ గ్రంథం ప్రకారం, శిలువ వర్తమానం కేవలం ఒక మరణ వార్త కాదు, అది మానవాళికి లభించిన నిరీక్షణ మరియు విడుదల. శిలువను గురించిన 3 ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. 1. దేవుని ప్రేమకు నిదర్శనం. లోకంలోని మనుషులందరూ పాపం చేశారని, ఆ పాపానికి శిక్ష మరణమని బైబిల్ చెబుతుంది. అయితే, మనల్ని శిక్షించటం ఇష్టం లేక, దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. 2. ప్రాయశ్చిత్త బలి. పాత నిబంధన కాలంలో పాప క్షమాపణ కోసం జంతువులను బలి ఇచ్చేవారు. కాని యేసుక్రీస్తు, లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లగా, తనను తాను బలిగా అర్పించుకున్నారు. మన పాపాలకు పడాల్సిన శిక్షను ఆయన శిలువపై అనుభవించారు. 3. సమాధానపరచుట. పాపం వల్ల మనిషికి, దేవునికి మధ్య ఒక అగాధం ఏర్పడింది. యేసుక్రీస్తు శిలువపై కార్చిన రక్తం ద్వారా ఆ అగాధాన్ని పూడ్చి, మనిషిని తిరిగి దేవునితో సమాధానపరిచారు. శిలువ అనేది దేవుని నీతికి మరియు ఆయన ప్రేమకు సంగమ స్థానం. 4. మరణంపై విజయం. యేసుక్రీస్తు కేవలం శిలువపై చనిపోవడమే కాకుండా, 3వ రోజున తిరిగి లేచారు, పునరుత్థానం. దీని ద్వారా ఆయన మరణంపై, సాతానుపై విజయం సాధించారు. ఆయనను నమ్మే ప్రతి ఒక్కరికీ మరణం తర్వాత నిత్యజీవం ఉంటుందనే నిరీక్షణను ఇచ్చారు. 5. శిలువ వర్తమానము యొక్క శక్తి. బైబిల్లో అపొస్తలుడైన పౌలు ఇలా అంటారు: శిలువను గూర్చిన వార్త, నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీయులకు 1:18. ముగింపు. శిలువ అంటే కేవలం 2 చెక్క ముక్కలు కాదు. అది మన పాపాలకు క్షమాపణ, శాంతి మరియు పరలోక రాజ్యానికి మార్గం. యేసుక్రీస్తు చేసిన ఆ త్యాగాన్ని అంగీకరించడమే నిజమైన రక్షణ.